మాటల ప్రకారంగా మనము జీవించేటటువంటి కృప వైపునకు నడవబడిలాగున అందరము కూడా శ్రద్ధగా ప్రభు యొక్క మాటలను మనము ధ్యానం చేద్దామండి. శిష్యులను ఎన్నుకున్నటువంటి దేవాతి దేవుడు ఆ శిష్య బృందంలో యోధ తప్పిపోయినటువంటి తదుపరి యోధా ప్లేస్ లో మరొక శిష్యుణ్ణి ఎన్నుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి మిగతా శిష్యులు ప్రార్థనాపూర్వకంగా మరొక శిష్యుడి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, అపోస్తుల కార్యగ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయము 24వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా అనే మాట అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రార్థన చేసేటప్పుడు ఏమని పలికారంటే పిల్లరా, అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా అని సంబోధించారు. అంటే ప్రార్థన చేసేటటువంటి వారి యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే, దేవాతి దేవుడికి అందరి హృదయాలు తెలుసు. ఆ హృదయాలలో వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో కూడా మరి ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడని వారు ప్రార్థనలో ఆ మాట పలకటాన్ని మనం చూడొచ్చు. అందరి హృదయాలను ఎరిగి ఉన్నటువంటి ప్రభువా అనే మాట సంబోధించారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూస్తే పిల్లరా, అక్కడ రాయబడిన మరొక మాట, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును గదా అనే మాట అక్కడ ఉంది. పాతాళము అగాధ కోపము యెహోవాకు కనబడుచున్నాయి, నరుల హృదయము మరి తేటగా చాలా స్పష్టముగా ఆయనకు కనబడును గదా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే స్పష్టముగా మన హృదయాన్ని ప్రభు వారు చూస్తూ ఉన్నారు. స్పష్టముగా మన హృదయములలో ఏ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలోనే ప్రభువారు చూచేటటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మన ఆలోచన, మన తలంపు ఎలాగ ఉన్నదో మరి కొద్ది సమయం మనం లేఖనాల్ని మనం ధ్యానం చేద్దాం పిల్లరా. అసలు మన ఆలోచన ఎలాగుంటున్నాయి, మన తలంపులు ఎలాగుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని కొద్ది సమయం మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలో ప్రభువారు ఒక మాట అంటారు. 6వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పుల్లారా, చదవండి పుల్లారా. ఎవరును ఇద్దరు యజమానులకు ఎవరు దాసుడుగా ఉండలేరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించునో, లేదా ఒకరి పక్షముగా నుండి మరి ఒకరిని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. చాలా క్లియర్గా ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. ఒకవేళ ఇద్దరు యజమానులు గనక దాసులుగా ఉంటే ఆ యొక్క దాసుడు చేసేటటువంటి పని ఏంటంటే పుల్లారా, ఒకరిని ద్వేషిస్తారు, మరి ఒకరిని ప్రేమిస్తారు. అంటే ఒక యజమానుడు ఎక్కువ ఇవ్వటాన్ని బట్టో మరొక యజమానుడు తక్కువ ఇవ్వటాన్ని బట్టి ఆ ఇద్దరు యజమానులను పోల్చుకొని ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు. లేదా ఒకరి పక్షముగా నిలుస్తాడు, మరొకరి పక్షముగా తృణీకరించేటటువంటి స్వభావముతో మరి నరులు లేదా మనుషులు ఉంటారు అని ప్రభు వారు చెప్తుంటున్నటువంటి మాట పిల్లారా. అంటే క్లియర్గా ఆయన ఏమంటాడు ఇక్కడ, దేవునికిని అదే విధముగా సిరికిని దాసులుగా నేరరు. అంటే ఇద్దరు ఎవరికే ఉండాలి, ఉంటే దేవునికైనా ఉండాలి, లేదా సిరికైనా ఉండాలి. ఉంటే దేవునికైనా ఉండాలి, లేదా లోకంలోనైనా ఉండాలి. ఒకవేళ ఇద్దరికి తగిన ఇంపార్టెన్స్ ఇస్తామంటే అది కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఇప్పుడు
ఇప్పుడు మనము నేను ఆయనకే ఇస్తున్నానయ్యా అని గనక మనం చెప్తే ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడంటే పుల్లారా, అందరి హృదయాలను ఎరిగి ఉన్నటువంటి ప్రభువుగా ఉన్నాడని మనం చూసాం. పాతాళము అగాధ కోపమే ఆయనకి తేటగా కనపడుతుంది, నరుల హృదయము మరి తేటగా కనపడుతుంది కదా. మరి ఈ సమయంలో మనము ఎవరికి దాసులుగా ఉన్నాం? మన తలంపులు ఎలాగున్నాయి? తలంపు అనగా ఆలోచన పుల్లారా. మన తలంపులు ఎలాగున్నాయి, మన ఆలోచన ఎలాగుంది, మనము ఎవరికి దాసులుగా ఉన్నాము? ఉంటే దేవునికి ఉన్నామా, లేదా దేవుని పక్కన పెట్టేసి లోకానికి మనం ఉన్నామా? ఇద్దరికి ఉన్నామంటే అది కుదిరేటటువంటి పని ఏమాత్రమో కాదు. క్లియర్ గా ప్రభు వారు చెప్తున్నారు, ఉంటే నా పక్షముగానైనా ఉండాలి, లేదా లోక పక్షముగానైనా ఉండాలి, లేదా లోకంలో ఉంటూ నా పక్షముగా ఉండుట ఏమాత్రము కూడా కుదరదు అని యేసుక్రీస్తు ప్రభు వారు మనతో క్లియర్ గా చెప్తున్నారు. ఎవరి పక్షంగా మనం ఉన్నామని, ఆయన పక్షంగా ఉన్నామా లేదా లోక పక్షముగా మనం ఉన్నామా అనేది కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం పిల్లరా. ఒకానొక దినాన ఏలియా వారు ఇశ్రాయేలు జనాభా అంతటిని కూడా కర్మేలు పర్వతానికి పిలిచాడు. యెజెబెలు పోషిస్తున్నటువంటి ప్రవక్తలందరినీ, ఇశ్రాయేలు జనాభా అందరినీ కూడా ఎక్కడికి సమకూర్చడం జరిగిందంటే కర్మేలు పర్వతానికి సమకూర్చడం జరిగింది. కర్మేలు పర్వతానికి సమకూర్చబడినటువంటి జనులతో ఏలియా గారు ఒక మాట మాట్లాడతారు పిల్లరా. రాజుల మొదటి గ్రంథంలో ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. 18వ అధ్యాయం పిల్లరా, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. కర్మేలు పర్వతానికి వచ్చినటువంటి జనులతో ఏలియా వారు ఏం చెప్తున్నారో చూడండి పిల్లరా. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? చాలు పిల్లరా. క్లియర్ గా వచ్చినటువంటి జన సమూహముతో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేలు జనాభాతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? క్లియర్ గా అన్నారు చూడండి పిల్లరా. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య, అంటే 2 ఆలోచన మధ్య మీరు ఎంతకాలం తడబడతారు? ఇశ్రాయేలు జనాభాకి దేవుని యొక్క కార్యాలు తెలియవు అంటే స్పష్టంగా తెలుసు పిల్లరా. దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు అంటే స్పష్టంగా తెలుసండి. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు తెలియవా అంటే స్పష్టంగా తెలుసు. అయినా ఏలియా వారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా ఎంతకాలము 2 తలంపుల మధ్య తడబడతారు అంటే దాని ఉద్దేశం ఏంటి? వారు కొంత సమయము, కొన్ని దినాలు ప్రభు వైపు ఉంటూ మరికొన్ని దినాలు అన్య దేవతలను పూజించేటటువంటి వారుగా ఉన్నారు పిల్లరా. ఎందుకంటే అప్పటికి అహాబు రాజ్యాన్ని ఏలేటటువంటి రాజుగా ఉన్నారు కాబట్టి ఆ అహాబు ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు జనాభా ఏం చేస్తున్నారంటే 2 తలంపులలో లేదా 2 ఆలోచనలో ఉన్నారు పిల్లరా. 2 ఆలోచనలు ఉంటూ ఏది శ్రేష్టమైనటువంటి ఆలోచనో తెలుసుకోలేక ఆ జనాభా ఏమైపోతున్నారంటే తడబడుతూ అది గ్రహించిన ఏలియా వారు మొదటిగా మాటను పలికారు, మీరెంతకాలము 2 తలంపులతో ఉంటారు? ఇప్పుడు అదే మాట ప్రభు వారు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు పిల్లరా. ఇంకా మీరు ఎంతకాలము 2 తలంపులతో ఉంటారు అని. ఎంతకాలము 2 ఆలోచనలతో ఉంటారు అనే మాట ప్రభువు ఈ సమయంలో మనతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరము కూడా దేవుని వాక్యాన్ని వినేటటువంటి వారమే పిల్లరా. దేవుని వాక్యాన్ని చాలా సంవత్సరాల నుంచి మనము వినేటటువంటి వారిగా ఉంటున్నాం. ఈ అహాబు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాభాకి కూడా దేవుడు అంటే ఎవరో తెలుసు, అద్భుత కార్యాలు ఆయన ఏం చేశాడో మొత్తం కూడా తెలిసినప్పటికీ వారు ఎలాగున్నారంట? 2 తలంపుల మధ్య ఉన్నారు. కానీ అదే అహాబు కింద ఒక ఉద్యోగం చేసేటటువంటి మనుష్యుడు కూడా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం.
అదే ఆహాబు రాజు కింద ఒక ఉద్యోగాన్ని చేసేటటువంటి మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు గురించి ఒకసారి మనం చూద్దాం పిల్లరా. 18వ అధ్యాయము పిల్లరా 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆహాబును దర్శించుటకై వెళ్ళిపోయెను షోమ్రోనులో. ఎందుకంటే వర్షం లేదు కదా పిల్లరా. వర్షం లేకపోవటాన్ని బట్టి షోమ్రోనులో ఎలాగుందంటే ఘోరమైనటువంటి క్షామం ఉంది అక్కడ. ఆహాబు ఓబద్యాను పిలిచెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి మాటలు పుల్లరా. ఈ ఆహాబు కింద ఇశ్రాయేలు జనాభా ఉన్నారు. అదే ఆహాబు దగ్గర గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి ఉద్యోగాన్ని చేసినటువంటి మనుషుడు కూడా ఉన్నాడు. ఆ మనుషుడు పేరు ఏంటంటే ఓబద్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు జనాభా అందరితో పాటు ఆ రాజ్యంలో ఎవరు నివసిస్తున్నారంట పిల్లరా? ఓబద్య నివసిస్తున్నారు. అంటే రాయబడినటువంటి మాట ఏంటంటే ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడయుండి యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. జాగ్రత్తగా మాటలు ఆలకించండి పిల్లరా. ఆహాబు కింద ఇశ్రాయేలు జనాభా అందరూ కూడా ఉన్నారు. అదే ఆహాబు దగ్గర ఉద్యోగం చేసినటువంటి ఓబద్య కూడా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు యొక్క ఆలోచనలన్నీ కూడా ఒకలాగున్నాయి. ఈ ఓబద్య ఆలోచన ఎలాగుందంట? వేరొకలాగా ఉంది కదండి. కానీ వారిద్దరు ఎవరి కింద ఉన్నారు? ఎవరి కింద ఉన్నారు? ఆహాబు కింద యెజెబెలు కిందే ఉన్నారు. ఎవరు? ఓబద్య ఉన్నారు, ఇశ్రాయేలు జనాభా అందరూ కూడా ఉన్నారు. కానీ ఈ ఓబద్య ఆలోచనేమో ఒకలాగుంది, ఇశ్రాయేలుల జనాభా అందరి ఆలోచన మరొకలాగుంది. అందుకే నేను నాకు ఒక మాట అన్నా, మనం అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాం కదా, మరి మనందరి ఆలోచన ఎలాగున్నాయి? మనందరి ఆలోచన ఎలాగున్నాయి? ఉంటే ఎలా ఉండాలి? ఓబద్య లాగైనా ఉండాలి, లేదంటే ఇశ్రాయేలు లాగైనా ఉండాలి. కానీ మనం దేవుని సన్నిధిలోనికి మన ఆలోచనలన్నీ కూడా ఎలాగ ఉండటానికి వస్తున్నాం? ఓబద్యలాగా ఉండటానికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా పిల్లరా? ఓబద్య అనుభవము కలిగిన ఆలోచనలు మనకి ఉండాలని ప్రభు సన్నిధిలోనికి మనకు వస్తున్నాం. ఓబద్యాన్ని బట్టి రాయబడిన మాట బహు భయభక్తులు కలిగినటువంటి వాడని. 2వ శ్రేష్టమైన మాట పుల్లారా, యెజెబెలు రాణి దేవుని ప్రవక్తలను చంపుతా ఉన్నప్పుడు, నిర్మూలము చేస్తా ఉన్నప్పుడు 100 మంది ప్రవక్తలను ఈయన ఏం చేశారంటే 2 గుహల దగ్గరికి తీసుకెళ్లి ఒక గుహలో 50 మందిని, మరొక గుహలో 50 మందిని దాచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. 2వ శ్రేష్టమైనది, ఒక గుహలో 50 మందిని, మరొక గుహలో 50 మందిని, 100 మందిని ఏం చేశారంటే గుహలో దాచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. 3వ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని కనుక చూస్తే వారికి అన్నపానములిచ్చి పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారికి ఏం చేస్తుంటే 100 మందికి కూడా అన్నపానాలు ఇస్తున్నాడు, పోషిస్తూ ఉన్నారు. పొరపాటున ఈ విషయము యెజెబెలుకి తెలిస్తే, పొరపాటున ఈ విషయము అహాబుకు తెలిస్తే, పొరపాటున ఈ విషయము యెజెబెలు పోషిస్తున్నటువంటి కొంతమంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ, వారందరికీ కనుక తెలిసినట్లయితే ఓబద్య పని ఏమవుతుంది? ఆలోచిస్తున్నారండి? ఎవరి దగ్గర ఉన్నాడు పనివాడుగా? రాజు దగ్గర ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటి? రాజు ఏం చెప్తే అది చేయాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రవక్తలను దాచి 2 గుహల్లో దాచి వారికి అన్నపానములను ఇస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఒకవేళ అలాగిస్తున్నాడని, పోషిస్తున్నాడని రాజుగారికి తెలిస్తే ఆయన గతేమైపోతుంది పుల్లారా? ఏమంటే నిశ్చయముగా చంపేస్తారు. ఎందుకంటే యెజెబెలుకి ఇష్టం లేదు. దేవుడన్నా
దేవుని మనుషులన్నా దేవుని ప్రవక్తలన్నా ఆ రాణికి ఇష్టం లేదు, అహాబు కూడా ఇష్టం లేదు. ఇష్టం ఉన్నా ఆమె మాటలను బట్టి ఆయన కూడా మారిపోయేటటువంటి మనుష్యుడిగా ఉండిపోయాడు పిల్లారా. ఇప్పుడు చూడండి పిల్లారా, ఒకే రాజు కింద ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాభా యొక్క ఆలోచన ఎలాగుంది, అహాబు యొక్క ఆలోచన ఎలాగుంది, ఈ యొక్క ఓబద్య యొక్క ఆలోచన ఎలాగుంది. వీరిద్దరు అక్కడే ఉన్నారు కదా. ఈ జనాభా అందరేమో రెండు తలంపుల మధ్య డిసైడ్ కాలేకపోతున్నారు, తలబడుతూ ఉన్నారు. ఇప్పుడు అదే రోజు కింద ఓబద్య గారు ఉన్నారు, కానీ ఆయన బహు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఏలియా వారిని ఓబద్య ఎదుర్కొన్నాడని. ఎదుర్కొన్నప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో వెళ్ళి నీ రాజుకు చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని చెప్తాడు. అయ్యయ్యా పొరపాటు నా మాట అనొద్దు, ఒకవేళ నేను రాజుకి నీవు ఇక్కడున్నావని కానీ చెప్తే, ఒకవేళ దేవుని ఆత్మ వచ్చి నిన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అహాబు వచ్చి నువ్వు ఇక్కడ లేకపోవటాన్ని గనక చూస్తే నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు, చంపి వేస్తాడు. కాబట్టి దయచేసి నాకు ఆ పని మాత్రము చెప్పొద్దని చెప్పి ఓబద్య ఒక మాట మాట్లాడాడు పిల్లరా. అదే అధ్యాయము 12వ వచనము చివరి మాట గనక చూస్తే, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పాడంటే ఏలియా వారితో, నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. అంటే చూడండి పిల్లరా, క్లియర్ గా ఓబద్య ఇంటెన్షన్ ఎలాగుందంటే, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే, దేవుడంటే భయము భక్తిని కలిగి జీవిస్తున్నాడు కాబట్టే దేవునికి సంబంధించిన ప్రవక్తలను దాచాడు, వారిని పోషించారు. ఎందుకంటే బాల్యము నుండి ఆయనలో ఏముందంటే పిల్లరా, భయభక్తులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇశ్రాయేలు జనాభా నా జనాభా అన్నాడు ప్రభువు. అన్నారా పిల్లరా? వారెవరు? నా జనాభా, నేను పేరు పెట్టి పిలిచాను వారిని, వారు నా సొత్తు అన్నారు. కానీ ఆ జనాభా ఎలాగున్నారంటే పిల్లరా, రెండు తలంపుల మధ్య తరబడుచు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు జనాభాకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎవరో తెలుసు, ఓబద్యాకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎవరో తెలుసు. ఈ సన్నిధిలో ఉన్న మనకు, ఈ మాటలు వింటున్నటువంటి అందరికీ కూడా యేసయ్య అంటే ఎవరో తెలుసు. మన దేవుడు చేసే అద్భుతాలు ఏంటో తెలుసు. మన దేవుడు చేసే ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలేంటో గనక తెలుసు. కానీ మన హృదయము, మన తలంపులు ఎలాగున్నాయి? అలకిస్తున్నారా పుల్లారా? ఎలాగున్నాయి? ఈ జనుల వలె రెండు తలంపులుగా ఉన్నామా, లేదా ఓబద్యా వలె బహుభయము, ఆమేన్, బహు భయభక్తులు కలిగి మనము ఉన్నామా అనేది ఈ రాత్రికాల సమయంలో ప్రభు వారు ఒక ప్రశ్నని మనకి సంధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాభాకి దేవుడు అంటే ఏంటో తెలుసు కదా పుల్లారా, ఓబద్యా కూడా తెలుసు కదా పుల్లారా. వారిద్దరు కూడా ఒకే రాజు కింద ఉన్నారు కదా. కానీ ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఎంత ఉంది? చాలా ఉంది. ఆయన రాజు కింద ఉన్నాడు, జనాభా రాజు కింద ఉన్నారు. కానీ వారు రెండు తలంపులతో ఉన్నారు. ఈయన మాత్రము బహు భయభక్తులు కలిగి జీవించేవారిగా, దేవుని బిడ్డలను దాచేవాడిగా, దేవుని బిడ్డలను పోషించేటటువంటి వాడిగా ఉన్నాడు పిల్లారు. అందుకే ఏలి అన్నారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపులతో తడబడతారు. ఎన్నాళ్ళ మట్టుకు ఇంకా రెండు ఆలోచనలతో, రెండు పడవల మీద కాలేస్తా ఉంటాం కదా పిల్లారా. రెండు ఆలోచనల మీద, రెండు పడవల మీద ఇంకా ఎంతకాలం మనము కాళ్ళు వేసేటటువంటి వారిగా ఉంటాం? ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి కదా పుల్లారా. వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా. ఇప్పుడు నులివెచ్చని స్థితిలో ఉంటే ఆయన కొట్టివేస్తాడు. ఏమాత్రము అలాగా ఉన్నాము అని ఆయన కనపడితే రావాల్సినటువంటి ఉపద్రవం అంతా కూడా మన మీదకి వచ్చేస్తుంది.
కాబట్టి ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు వారు ఒకానొక దినాన ఒక మాట అంటాడు పిల్లరా. మత్తయి సువార్తలో ఆ మాట గనక మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. చాలు పిల్లరా, అది ఏ సందర్భం అంటే, ఒకానొక దినాన ప్రభు వారు తన పట్టణానికి వచ్చినప్పుడు జనులందరూ ఏం చేశారంటే, పక్షవాయము అనే రోగముతో బాధపడుతున్నటువంటి ఒకరిని మంచము మీద తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చారు. యేసయ్య వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాడు. ఇప్పుడు అదే మాటలు అక్కడ ఉన్నటువంటి ఎవరున్నారంటే శాస్త్రులు విన్నారు. శాస్త్రులు విని వాళ్ళు ఏమన్నారంటే, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని తమలో తామే అనుకున్నారు. స్వరమెత్తి గంభీరంగా చెప్పలా, స్వరమెత్తి పెద్ద స్వరముతో చెప్పలా. తమలో తామే ఇతనెవడో దేవదూషణ చేస్తున్నారు అని అనుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు వారి తలంపులను గ్రహించాడు. అంటే వారి ఆలోచనలను గ్రహించాడు. గ్రహించి ఏమన్నారంటే పుల్లారా, మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అన్నాడు ఒక మాట. ఏమన్నారంట? మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. ఎందుకు అనే ప్రశ్న సంధించి, ఎందుకంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా పుల్లారా, ఉందండి, క్వశ్చన్ మార్క్ ఉందా? మీ హృదయముల్లో దురాలోచనలు ఎందుకు చేస్తున్నారు? వారు ఏం ఆలోచించారు? ఇతను ఎవరో దేవదూషణ చేస్తున్నాడు అని మాత్రమే అన్నారు కదా పిల్లారా. దాన్ని గమనించిన యేసయ్య ఏమన్నారంటే, మీరెందుకు దురాలోచన చేస్తున్నారు అనే మాట పలికి ఆయన చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పుట సులభమా, లేదా నువ్వు లేచి నడువుట అని చెప్పుట సులభమా అనే మాట కూడా అన్నాడు. రెండిట్లో ఏం సులభం? పాపములు క్షమించబోటని చెప్పుటయే సులభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వారి ఆలోచనలను, వారి హృదయములను ఎరిగి ఉన్నటువంటి ప్రభు అంటున్నాడు, మీరెందుకు దురాలోచన చేస్తున్నారు? ఓ సంగమా, మీరెందుకు దురాలోచన చేస్తున్నారు? ఎందుకు ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనము కొన్ని సందర్భాల్లో దురాలోచనలు మనకెందుకు వస్తున్నాయి? ఏంటయ్యా మాకు దురాలోచనలు ఉన్నాయి అని నీకెలా తెలుసు అంటావా? లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 94వ కీర్తన 11వ వచనాన్ని గనక మనం చూస్తే పిల్లారా, అక్కడ రాయబడుతున్న ఆ మాట ఒకసారి చూద్దాం. 94వ కీర్తన 11. నరుల ఆలోచనలు వ్యర్థములని, అదిగో నరుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పిల్లారా, వ్యర్థము అని ఎవరికి తెలుసున్నాయి? ఆయనకి తెలుసున్నాయి. మనం పుట్టక ముందే మన గురించి మొత్తము ఎరుగున్నటువంటి దేవుడుగా ఉన్నాడు కదా. నరుల ఆలోచనలు వ్యర్థము అని ఆయన గ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, యేసయ్య శాస్త్రులతో ఏ రీతిగా చెప్పారో నేటి దినాన ఈ సమయంలో ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీరెందుకు దురాలోచనలు, మీరెందుకు వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు? పాతాళం ఆయన కనపడుతుంది, అగాధ కోపము తేట తెల్లంగా కనపడుతుంది, నరుల హృదయం మరి తేట తెల్లముగా ఆయన కనపడతా ఉన్నప్పుడు ఇంకెందుకు మనలో దురాలోచనలు? ఇంకెందుకు మనలో అహాబు కింద ఇశ్రాయేలు జనాభా కలిగిన అనుభవాలు ఇంక మనకెందుకు అవసరం అంటారా పిల్లలు? అవి అహాబు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాభా లాంటి అనుభవాలు ఇంకా మనకెందుకు? రెండు తలంపుల మధ్య ఎందుకు మనం తలబడుచున్నాం? ప్రభు సన్నిధికి వస్తూనే, ప్రభుని ఆరాధన చేస్తూనే, ప్రభు శరీరమును యవన రక్తమును స్వీకరిస్తూనే మనం ఎందుకు దురాలోచనలు చేస్తూ ఉన్నాం? అర్థమవుతుందా పిల్లరా?
మనం ఎందుకు దురాలోచన చేస్తూ ఉన్నాం? మనం ఎందుకు వ్యర్థముగా ఆలోచన చేసేవారిగా ఉన్నాం? ప్రభువు తెలియదా? తెలుసు. వాక్యం తెలియదా? తెలుసు. అద్భుతాలు తెలియవా? తెలుసు. ఆ మేలును మనం పొందుకోలేదా? పొందుకున్నాం. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోలేదా? పొందుకున్నాం. అయినా ఎలాగుంటున్నామంట? దురాలోచనలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, అహాబు కింద ఇశ్రాయేలు జనాభా కలిగి ఉన్న అనుభవాలలో మనం ఉండిపోతున్నాం. అదే రాజు కింద ఓబద్య అనుభవము మనకి కావాలని ప్రభు నేటి దినాన మనతో మాట్లాడుతున్నారు. ఓబద్య అనుభవం మనకు కావాలి. బహుభయము, బహుభక్తి, దేవుని బిడ్డల్ని పోషించే విధానము, కాపాడే విధానము, తెలిస్తే చంపుతారని తెలిసి కూడా ధైర్యముతో ఇలా ఏం చేశారంట? దేవుని బిడ్డలను కాపాడాడు. ఆ అనుభవాలలో మనం నడవాలని, ఆ అనుభవాల్లో మనం కొనసాగాలని. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి. కానీ ఇంకా ఎలాగుంటున్నాం? అదే రెండు తలంపుల మధ్య మనము తడబడుచు ఉన్నాం. దురాలోచనలు మనము చేస్తున్నాం. అదే మత్తయి సువార్తలో మరొక సందర్భంలో ప్రభువారు మరొక మాట చెప్తాడు. పిల్లరా 12వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. 12వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను, వారు అంటే పరిసయ్యులతో ఈ మాట అన్నారు. ఎందుకన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యము పట్టినటువంటి గుడ్డివాడును మోగవాడు అయినటువంటి ఒక మనుషుణ్ణి యేసయ్య యొద్దకు తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు, పిల్లరా స్వస్థతలోనికి నడిపించినప్పుడు పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యముల వలన, ఎవరంట పిల్లరా? వీడు అన్నారు చూడండి. అక్కడ వీడు అనే మాట చూడండి ఒకసారి. కాదు వీడు అనే ఒకసారి ఆలోచన చేయమంటున్నారు. యేసయ్యను ఏమన్నారు వాళ్ళు? వీడు అని సంబోధించారు. అంత దుర్మార్గమైన మాట అంటారు పిల్లరా. ఏమని సంబోధించాడు? వీడు. మనం ఒప్పుకుంటాం అలాగంటే? పొరపాటున ఒక మాట జారితే మనం ఒప్పుకోగలమా పిల్లరా? కానీ వాళ్ళు ఏమన్నారు? పరిసయ్యులందరూ కూడా వీడు దెయ్యము వలన, దెయ్యములకు అధిపతి అయిన బయల్జూబు వలననే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఎవలను కాదనిరి. అందుకు ఆయన వారి తలంపులను ఎరిగాడు. అంటే వారి ఆలోచన ఎరిగి వారితో యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును, తనకు తానుగానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా విలువదు. అంటే వ్యతిరేకంగా తనకి తానే. అంటే ఇప్పుడు దెయ్యముల వల్ల ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అదే దెయ్యాన్ని గనక, అదే వారి వల్ల అదే దెయ్యాన్ని గనక వెళ్ళగొడితే అసలు వెళ్ళగొడతారా పిల్లరా? వారి పక్షంగానే ఉంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. దాని అర్థం అదే. ఇప్పుడు నేను దెయ్యాల వలన, బయల్జూబు వలన దెయ్యాల్ని వదిలిపెడుతున్నాను అని అంటున్నారు కదా. ఒకవేళ అదే బయల్జూబు పక్షంలో నేను ఉంటే దెయ్యాలు నేను వదిలిపెట్టను, వాడి కర్మకు వాడు పోతే పోయిండ్లు అనుకుంటానే గాని నేనేమాత్రము దెయ్యాల్ని వదిలిపెట్టను కదా అని సంబోధిస్తూ ఆయన అన్నటువంటి మాట, తనకు తానుగానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యమైనా, ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా ఏమవుతుందంటే పిల్లరా? నిలువదు. నీకుగా నాకుగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనకు మనముగా వేరైపోతే, మనకు మనముగా ఒక ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతే, ప్రభు వాక్యాన్ని కూడా పట్టించుకోకుండా మనకు మనముగానే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతే ఏమైపోతుందంటే పిల్లరా? మన ఆలోచన నిలువదు, మనము పాడైపోయే ప్రమాదము చాలా ఎక్కువగా. మనకు మనము సొంత ఆలోచన గనక తీసుకుంటే, మన ఆలోచన చొప్పున నడిస్తే, మన హృదయం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడిస్తే పిల్లరా మన ఆలోచన నిలవదు, తద్వారా మనం పాడైపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా. కాబట్టి దీని అర్థం ఏమైపోయింది ఇక్కడ?
సొంత ఆలోచనలు తీసుకోకూడదని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని. తీసుకున్నా ప్రభువునకు యోగ్యకరమైనగా ఉంటే పర్వాలా, కానీ మనం తీసుకున్న ఆలోచన, సొంత నిర్ణయాలు ప్రభువునకు యోగ్యకరమైనటువంటి రీతిగా లేకపోతే మనం పాడైపోయే ప్రమాదం ఉంది. మన ఆలోచనలు నిలవలేనటువంటి ప్రమాదము ఉండిపోయింది. అందుకే యేసయ్య వారి ఆలోచన ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడండి. నేటి దినాన అదే ప్రభువారు మన ఆలోచన ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా, మన హృదయాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడండి. రోమాపత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం త్వరగా, 2వ అధ్యాయం చదువుదాం త్వరగా. 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు, చూడండి పిల్లలు, ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. చాలు పిల్లరా, జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట ఇక్కడ. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేక చెప్పుచుండగను. చూడండి పిల్లలు, తప్పు లేదని అంటే మన ఆలోచనలు మనకేం చెప్తున్నాయంట? మన ఆలోచనలే మనకు చెప్తున్నాయి ఏమని? తప్పు ఉంటే తప్పని, తప్పు లేకపోతే తప్పు లేదని మన ఆలోచనలే మనకి తెలియపరుస్తాయి. ఇప్పుడు నేను ఒక వ్యర్థమైన ఆలోచన చేశాను అనుకోండి పిల్లరా, అంటే నాకు అది తెలిసిపోయింది ఏమని? అరే నేను వ్యర్థంగా ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచన నాకు రాకూడదు కదా, ఈ యొక్క ఆలోచన నేను ఉండకూడదు కదా, ఈ దురాలోచన నేను చేయకూడదు కదా అని నాకు అర్థమైపోయింది. నేను ఏ దురాలోచన చేయకుండా, చక్కగా ఏ వ్యర్థమైన ఆలోచన చేయకుండా, నా ఆలోచన అంతా మంచిగా ఉందనుకోండి, నా హృదయం ఏం చెప్పింది? నువ్వే దురాలోచన చేయట్లేదు, నీలో ఏ విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచన లేదు అని మన హృదయమే మనకి చెప్తుందండి. అట్టి మనస్సాక్షినే మనం కలిగి ఉన్నాం. చూడు, మన హృదయము క్లియర్ గా చెప్పిద్ది. నీవు తీసుకున్న నిర్ణయము కరెక్ట్ అవునో కాదో, మనము వెళ్ళే ప్రయాణము కరెక్ట్ అవునో కాదో, మనం వెళ్ళే మార్గము కరెక్ట్ అవునో కాదో, ఆ మార్గంలో ఉన్నామో లేదో, ఆ ప్రయాణంలో ఉన్నామో లేదో నిశ్చయముగా నీ హృదయము నీకే చెప్పిద్దండి. మన హృదయము మనతోనే మాట్లాడేది పిల్లరా. వాక్యము మనతో మాట్లాడక మునిపే, దైవజనుడు మనతో మాట్లాడక మునిపే, దేవుని స్వరము మనతో మాట్లాడక మునిపే నేను తీసుకున్న నిర్ణయము అది అవునో కాదో, సరైనదో కాదో మనకి క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు క్లియర్ గా నేను తీసుకున్న నిర్ణయము తప్పుగా ఉంది అని అర్థమైనప్పుడు మరి దాని నుంచి ఏమైనా బయటపడతామా? పడం. వచ్చే సమస్య అంతా ఎక్కడైపోయింది పిల్లలు? ఇక్కడ నీవు తీసుకున్న నిర్ణయము తప్పని నీకు తెలిసినా, నీ హృదయము ఆ నిర్ణయము తప్పు అని నీకు తెలియపరిచిన, దాని నుంచి మనం ఏమైపోతున్నాం? బయటకు రాలేకపోతున్నాం. దాని నుంచి మనం బయటకు, అది ఇశ్రాయేలు యొక్క అనుభవం, ఆహాబు కింద ఉన్నటువంటి అనుభవం అది. అంటే ఏంటి? వారు తీసుకునే నిర్ణయము తప్పు అని తెలుసు. ఇతరుల దేవతలను, అన్య దేవతలను పూజించుట తప్పు అని తెలిసిన వారు ఏం చేయలేకపోయారు? దాని నుంచి బయటకు రాలేకపోయారు. కాబట్టి మీరు రెండు తలంపుల మధ్య ఏమవుతున్నారు? తడబడుచు ఉన్నారు. అదే అనుభవంలో మనం ఉంటున్నాం పిల్లరా. అదే అనుభవంలో కొంతమంది బిడ్డలు కొనసాగుతూ ఉన్నారు. తీసుకున్న నిర్ణయము తప్పని తెలిసిన ఇంకా అదే నిర్ణయంలో కొనసాగితే మనము పాడైపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మన ఆలోచన ఏమాత్రమో నిలవదు పిల్లరా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏ నిర్ణయం మనం తీసుకుంటున్నామో, ఏ ఆలోచన ప్రకారంగా నడుస్తున్నామో, ఏ తలంపు ప్రకారంగా నడుస్తున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. చివరికి ఒక మాటను చూపిస్తాను పిల్లరా.
హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఒక మాట గనక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి కీళ్లను మూలుగలను విభజించు నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆ ఆలోచనలను శోధించుచున్నది. ఏది? వాక్యము. దేవుని వాక్యం ఎలాగుందంటే పిల్లరా, సజీవమై ఉంది, బలము గలదై, రెండంచుల వాడిగల ఏ ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు మట్టుకు దూరుచు లోపల ప్రవేశిస్తూ హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుకున్నవి. అంటే ఖడ్గము కంటే కూడా ఏది మన శరీరంలోనికి స్పీడ్గా వెళ్ళగలదంట? దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఖడ్గము కంటేనో ఈ వాక్యమే బలమైనది, సజీవమైనది, మూలుగను సైతము కూడా కీళ్లను సైతము కూడా విభజించగలిగిన ఆ వాక్యము ఏం చేస్తుందంటే పిల్లరా, తలంపులను ఆలోచనలను శోధించుచున్నవి. ఆ వాక్యమే ఆ తలంపేంటో ఆ ఆలోచన ఏంటో శోధించేటటువంటి విధానంలోనికి ఆ మాటే నీకేం చేస్తుందంటే, ఏ పద్ధతిలో ఏ ప్రవర్తనలో ఉన్నామో ఆ దేవుని వాక్యమే నీకు నాకు తెలియపరిచేటట్లు చేస్తుంది. ఎందుకంటే అది సజీవము. వాక్యానికి మరణం లేదండి. వాక్యము బలమైనది. నీవు నేనైనా బలహీనులుగా ఉంటాం. నీవు నేనైనా ఒకానొక దినాన్ని లోకాన్ని విడిచి వెళ్తాం. వాక్యానికి మరణం అనేది లేదు. ఎంతో మంది వాక్యము లేకుండా, బైబిల్ లేకుండా చెయ్యాలని చూశారు, కానీ దానికి మాత్రము ఇప్పుడైనా ముందైనా రానున్న తరాల్లోనైనా వాక్యానికి మరణము లేదు అని మనం గమనించాలి. ఆ మరణము లేని వాక్యానికే మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ వేరే విషయాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. గమనించడం, మరణము లేని సజీవమై బలము కలిగిన వాక్యానికే నీవు నేను ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వాక్యం చెప్తా ఉంది నీ హృదయం నాకు తెలుసని. ఆ వాక్యం చెప్తా ఉంది మీరు దురాలోచన చేస్తున్నారని. ఆ వాక్యం చెప్తా ఉంది మీ ఆలోచన అంతా వ్యర్థమని. ఆ వాక్యం చెప్తా ఉంది రెండు తలంపుల మధ్య ఉన్నారని. ఆ మాట చెప్తా ఉంది తడబడుచు ఉన్నారని. ఇవన్నీ మన అనుభవాలు పిల్లరా, ఇవన్నీ మన అనుభవాలు. కానీ ఈ అనుభవం నుంచి మనం బయటకు పడి ఓబద్య అనుభవంలోనికి మనము నడవాలి. ఓబద్య అనుభవంలోనికి పిల్లరా వింటున్నారా? ఓబద్య అనుభవంలోనికి బాల్యం నుంచి ఎలాగున్నాడంటే బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలను కాపాడే మనుష్యుడిగా ఉన్నాడు. పోషించిన మనుష్యుడిగా ఉన్నాడు. తెలిస్తే ప్రాణం పోతుందని తెలిసిన ధైర్యముగా నిలబడ్డాడు. ఎందుకంటే దేవుడి మీద ఉన్నటువంటి భయభక్తులతో, బహు భయభక్తులతో. ఈ దినాన అదే భయము భక్తి మనలో ఉంటే మనకి ఏ ఉపద్రవం వస్తుందని తెలిసినా దాని గురించి మనం ఆందోళన చెందమండి. దాని గురించి మనం ఏమాత్రము కూడా ఆందోళన చెందము, భయపడము, ఏమాత్రం కూడా డేలా పడిపోవు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు కాబట్టి, ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి, శక్తిని ఇస్తాడు కాబట్టి. ఇదిగో ఇది చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనకి వెళ్లకుండా, వ్యర్థమైన ఆలోచనకు వెళ్లకుండా ప్రభు ఆలోచనలో సజీవమైన బలము కలిగిన వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ఆత్మీయ స్థితిలో నడవగలిగినట్లయితే పిల్లరా ఖచ్చితంగా ప్రభు మన దీవిస్తాడండి. ప్రభు మన ఆశీర్వదిస్తాడండి. ఉన్నత స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రెండు ఆలోచనలు తీసివేయండి పిల్లరా. రెండు ఆలోచనలో వ్యర్థమైనవి చాలా చెప్పొచ్చు, వ్యర్థమైనవి కళ్ళలో తీసుకోవచ్చు. అవి చెప్పి టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు పిల్లరా. రెండు ఆలోచనలు ఏంటో
దేవుని ఆలోచన ఏంటో, మన ఆలోచన ఏంటో దేవునికి వ్యతిరేకంగా మనకు తెలుసు. ఇక ఈ వివరించుకుంటా వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే దేవునికి సంబంధించినవి ఏమైతే ఉన్నాయో అన్ని కూడా వ్యర్థమే కదా. ఇంకా ఆయనకి సంబంధము లేకుండా ఉన్న ఏ క్రియ అయినా, ఏ పనైనా, ఏ కార్యమైనా అదంతా వ్యర్థమే. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఆ వ్యర్థమైనటువంటివేవో మీరు వింటున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి వాటి నుంచి మనం బయటకు పడి, రెండు తలంపుల నుంచి బయటకు వచ్చేసి, రెండు ఆలోచనల నుంచి మనము బయటకు వచ్చేసి, ఇదిగో సజీవమైన వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ, బలమైన వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ, బాల్యము నుంచి లేఖనాలను ఎరిగినటువంటి నీవు భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుని బిడ్డలను కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, దేవుని బిడ్డలను పోషిస్తూ, మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరు మోకరిద్దాం పుల్లరా. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శరీరమును, ఆయన యవన రక్తమును మనం స్వీకరిద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా ఒకసారి మన హృదయ పరిశీలన చేద్దాం పుల్లరా. అహాబు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాభా రెండు తలంపుల మధ్య తడబడుచూ ఉన్నారు. అదే అహాబు కింద ఉన్నటువంటి ఒక ఉద్యోగి మాత్రము దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డల్ని పోషించిన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డల్ని దాచిన వాడిగా ఉన్నాడు. ఇదిగో ఏ పరిస్థితులు నీకు ఎదురైనా, ఏ ఆందోళన నీకు ఎదురైనా, ఏ విధమైన అననుకూల పరిస్థితులు నీకును కుటుంబానికి ఎదురైన రెండు తలంపులు మధ్య కాకుండా ఓ మధ్య వలె బహుభయభక్తులు కలిగి ధైర్యముతో విశ్వాసములో కొనసాగితే, దురాలోచన చేయకుండా, వ్యర్థమైన ఆలోచన చేయకుండా, కుటిలమైన ఆలోచన చేయకుండా, ఇదిగో ప్రియులారా, ఏక మనస్సుతో మనము ఆత్మీయ స్థితిలో నడవగలిగినట్లయితే, కొనసాగగలిగినట్లయితే ప్రభు వారు ఇంకా మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ఆ విధమైనటువంటి క్రమంలో నడుస్తున్న మనము ప్రభు శరీరాన్ని, ఆయన యవన రక్తాన్ని భుజించడానికి, సేవించడానికి వచ్చినటువంటి మనము ఒకసారి హృదయ పరిశీలన చేద్దాం. రెండు తలంపులు మనలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. వాటి నుంచి దూరపరచబడలాగునప్పులరా దేవుని వైపునకే మన మనస్సు లగ్నమవులాగున, దేవుడు కాకుండా వ్యర్థమైన వాటన్నిటి విషయాల నుంచి మన మనస్సు దూరమవులాగున, రెండు తలంపుల నుంచి దూరమవులాగున, ఇద్దరు యజమానుల నుంచి దూరమవులాగున, సిరి నుంచి దూరమవులాగున, లోక సంబంధమైన ఆలోచనలన్నిటి నుంచి మనము దూరమవులాగున ప్రార్థన చేద్దాం. అతి కృప కొరకై ప్రార్థన చేద్దామండి. అతి ధన్యత కొరకై ప్రార్థన చేద్దాం పుల్లరా. ప్రభు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును, ఆయన యవన రక్తమును తీసుకోకూడదని సూటిగా ప్రభు యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ రీతిగా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోగ్యతలో ఉన్నామా, అయోగ్యులుగా ఉన్నామా? బాల్యము నుంచి లేఖనాలను తెలుసుకున్నటువంటి మనము ఓబద్య అనుభవంలో ఉన్నామా, లేదా ఆహాబు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాభా అనుభవంలో ఉన్నామా? భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామా, రెండు తలంపుల మధ్య ఉన్నామా, దేవునికి వ్యతిరేకులుగా ఒకవేళ ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. మన ఆలోచన ఘోరముగా ఉందేమో, బహుభయంకరంగా ఉందేమో, వ్యర్థముగా ఉందేమో, దురాలోచన చేస్తున్నామేమో, అయిన వారి మీదే, ఇరుగు పొరుగు వారి మీదే, స్నేహితుల మీద, రక్త సంబంధుల మీద, శ్రేయాభిలాషుల మీద ఒకవేళ నీవు దురాలోచన చేస్తున్నావేమో, ఒకవేళ మంచి ఆలోచన మనకు లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మంచి ఆలోచన లేకపోతే పిల్లరా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అవ్యర్థమైన ఆలోచన నుంచి బయటకు రావాలని, దురాలోచన నుంచి బయటకు రావాలని, భయభక్తులు కలిగిన దేవుని సజీవమైన బలమైన వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ యోగ్యతతో ఆయన శరీరమును, ఆయన యవ్వన రక్తమును స్వీకరించే అనుభవంలోనికి మనం వచ్చులాగున ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు పుల్లారా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క యవ్వన రక్తమును
యవన శరీరమును మనం భుజించుకుందాం పుల్లరా. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పెను. యోగ్యత కలిగినటువంటి వారిగా ప్రభు వాక్యానికి, సజీవమైన వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చేవారిగా, బలము కలిగిన వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారిగా ఉన్న మనందరము ఈ యొక్క ఈ కార్యంలో ముందుకు మనం కొనసాగుదాం. సిద్ధపడిన వారందరికీ కూడా మీరున్న స్థలములలో లేచి నిలువబడినట్లయితే మీ వద్దకు ప్రభు శరీరము, యవన రక్తము తీసుకురాబడతా